నమస్తే అండి. యోగా లక్ష్మి థాట్స్ నుంచి మీ లక్ష్మి. అరెరే, మీరు కనుక్కున్నారు కదా ఈ జలపాతం ఎక్కడో. ఎస్, మీరు చేసింది గెస్ కరెక్టే, నయాగరా వాటర్ ఫాల్స్. నో నో నో, నేను యూఎస్ వెళ్ళలేదు. మా ఫ్రెండ్ తను వాళ్ళ పాప కోసం వెళుతూ అక్కడి నుంచి నాకు ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పాప న్యూయార్క్ దగ్గరగా ఉండడం వల్ల మరి పిల్లలు ఊరుకోరు కదా, ఒకసారిగా అక్కడికి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మంచి విజిటింగ్ ప్లేసెస్ని తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో పాటుగా ఈ నయాగరా వాటర్ ఫాల్స్, అలానే తను ఆ సంతోషము, అలానే ఆ వాటర్ ఫాల్ చూసినటువంటి ఎమోషను, ఈ రెండు కలిసి నాతో మరి చాలా ఎమోషనల్గా షేర్ చేసుకుంది. రెండు కళ్ళు చాలవు అసలు అని అంటారు కదా పెద్దవాళ్ళు. రెండు కళ్ళు కాదు, ఎన్ని వేల కళ్ళు ఇచ్చినా కూడా ఎక్స్పీరియన్స్ సరిపోదబ్బా. అసలు దాని అందం ముందు ఆ ఎక్స్పీరియన్స్ని నేను అసలు షేర్ చేసుకోలేను, ఎవరితో కూడా చెప్పడానికి వీలు కానంత మంచి ఎక్స్పీరియన్స్ అది. ఎప్పటికీ కూడా అన్ఫర్గాటబుల్ ఎక్స్పీరియన్స్ అంటూ తను చాలా ఎమోషనల్గా పోస్ట్ చేసింది. మరి నేను ఊరుకుంటానా, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎస్, మనందరికి కరెక్ట్ తెలిసే నయాగరా జలపాతం అనేది వేల సంవత్సరాల నాటి చరిత్ర అనమాట. ఇది మనకి మంచు యుగం నుంచి హిమనీ నదాలు కరుగుతూ ఉంటాయి కదా, మనకు తెలిసిన హిస్టరీనే. పెద్ద పెద్ద నీటి ప్రవాహాలుగా మారి ఇప్పుడున్న నయాగరా వాటర్ ఫాల్స్గా ఫామ్ అయింది. ఇది ఒక్కటి కాదు, 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ విల్ ఫాల్స్, అలానే కెనడియన్ హార్స్ షూ ఫాల్స్ అనమాట. అమెరికాకి కెనడాకి మధ్యలో ఒక జలసంధి అనమాట ఇది. మనకి ఇవి నయాగరాకి అర్థమే నీటి యొక్క ఉరుము అని అర్థం అంట. ఇది ఎంతో, ఈ జలపాతాలు కూడా ఎంతో శక్తివంతమైన జలపాతాలు. ఎస్, కరెక్ట్. మీరు ఆగండి, అక్కడే ఆగండి. స్విమ్మర్స్ అనుకుంటారు ఇక్కడ చక్కగా మేము స్విమ్ చేయొచ్చు అని చెప్పేసి అంతకుముందు కొంతమంది చేశారు, కానీ ఇప్పుడైతే ఆ అవకాశం లేదు. మనకు తెలుసు కదా, మనకి నదుల యొక్క అనుసంధానం వల్ల చాలా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. న్యూటన్ మహాశయుడు వల్ల మెకానికల్ ఎనర్జీని ఎలా హీట్ ఎనర్జీగా మార్చుకోవాలో మనందరికీ తెలుసు కదా. సో వాళ్ళు దాన్ని అలానే చేసుకున్నారు. అంటే ఇది 167 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అలానే ప్రతి సెకండ్కి 3160 టన్నుల నీటిని అది వదులుతూ ఉంటుంది. కాబట్టి మిలియన్ కొద్ది కిలోవాట్ల యొక్క జల విద్యుత్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 4 మిలియన్ల కిలోవాట్ల విద్యుత్తుని ఈ రెండు దేశాలు కూడా పంచుకుంటున్నాయి. చూడండి, అందానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ అలానే రెండు దేశాలకి ఎంతో బాగా ఉపయోగపడుతుందో చూడండి. అందుకే దీనికి అంత విశిష్టమైనటువంటి అట్రాక్షన్ అనమాట. యూనివర్సల్గా ఎంతోమంది పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ వాటర్ ఫాల్. అసలు దీంట్లో చూస్తే మనకి ఈ నదులు, ఈ నీటి దగ్గరగా వెళుతున్నప్పుడు ఆ నీటి తుంపరలు మన మీద పడుతూ అలానే ఒకసారి రికార్డ్ చేయడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి అంట. ఈ నీటి యొక్క గలగలం అనే శబ్దం ఒక దగ్గర సరాగాలుగా వినిపిస్తాయంట, ఒక దగ్గర ఉరుములాగా వినిపిస్తాయంట. అలానే రకరకాల పక్షులు ఇక్కడ చక్కగా ఎగురుతూ ఎంతో మనసుకి ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటాయంట. ఎందుకంటే పక్షులు ఇక్కడి నుంచే వలసని స్టార్ట్ చేస్తాయంట ఒక్కోసారి. అలానే ఇదంతా నీటి యొక్క హోరు మనకి ఒక్కోసారి జోలలాగా అనిపిస్తుందంట. ఈ జోల అనేది ఒక జోరులాగా ఏర్పడి ఆ గాలిలో ఒక కలలాగా మనం చక్కగా ఎక్కడో ఎగురుతున్నట్లుగా అనిపిస్తుందంట. ఈ కళ అనేది ఆ జోరులో ఎక్కడ జారిపోతుందో, ఈ అనుభవం అనేది ఎక్కడ మిస్ కాకూడదు, దీన్ని వడిసి పట్టుకోవాలనే ఆతృత మనసులో ఉంటుందంట. అసలు నీటికి కలర్ చూడండి, బ్లూ గ్రీన్ షేడ్. అక్కడ ఉన్నటువంటి నేల స్వభావము, అక్కడ దాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఖనిజాల వల్ల ఆ నీటికి ఆ రంగు ఎంతో స్వచ్ఛంగా ఉంటుందంట. ఆ నీరు అసలు చూడండి, మనలో ఉన్నటువంటి పిల్లల మనస్తత్వం ఎలా బయటకు వస్తుందో మా ఫ్రెండ్ హ్యాపీనెస్ చూడండి. ఎస్, ఎంతో ఎప్పటి నుంచో మన మనసులో పేర్కొన్నటువంటి టెన్షన్స్, ఇవన్నీ కూడా ఒత్తిడి, ఇవన్నీ కూడా ఈ నీటిని చూడగానే మనకి పంచలైపోతుంది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడా పంచలవుతూ మన మనసు ఎంతో తేలికవుతుంది. ఎందుకంటే నీటికి మనకి అంత అవినాభావ సంబంధం. మన బాడీలో 3 వంతు భాగాలు మరి నీరే కదా. సో మీరెవ్వరు కూడా ఇటువంటి జలపాతాలని వాటిని చూసే అవకాశం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మిస్ కావద్దు.